గత ప్రభుత్వంలో ఆ సారు మాట్లాడిన మాటలు గారడి మాటల్లాగానే మిగిలిపోయినాయి. మాదిగలకు మాలలకు ఏమొచ్చిందో తెలియదు కానీ మాకు మాత్రం కనీసానికి గుంటడి భూమి కూడా రాలేదు. అసలు మమ్మల్ని పట్టించుకునేటువంటి ఏ నాయకుడు కూడా లేరు. ఈవెన్ ఈ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కనీస గౌరవాలు ఇవ్వనటువంటి సామాజిక వర్గం మాది, వాస్తవానికి చెప్పాలనంటే. కాబట్టి ఆ గెలిచినటువంటి ప్రభుత్వంలో రాబందు పాటలో మా కమ్యూనిటీ పాట వేయడంతో మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ కనీసానికి మమ్మల్ని గుర్తించి మాకు ఐడెంటిటీ చేసి చిన్న చిన్న నౌకర్లో చిన్న చిన్న కొట్టు పెట్టుకోవడానికి వ్యాపారానికి సంబంధించిందో దళిత బంధు భూమో డబుల్ బెడ్రూమ్ లో కూడా మేము నోచుకోలేదు ఇప్పటి వరకు. కావాలంటే మీరు మా మీద కమిషన్ వేయచ్చు, మా యొక్క స్థితిగతుల మీద మీరు పూర్తి సమాచారం తీసుకొని కూడా మాకు ఏదైనా ప్రోత్సహిస్తే మేము ముందుకు పోతాం. అప్పుడు తెలంగాణ రాగానే కేసీఆర్ 3 ఎకరాలు ఇచ్చిండని కొంచెం సమాచారం ఉందన్న దళితులకు ఉంటూ ఉండొచ్చు అన్న. మా సామాజిక వర్గానికి మాత్రం ఏ ఒక్కరికి కూడా రాలేదన్న.